ఈ రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా మీరేమైనా స్పెషల్గా స్వీట్ చేసి పెట్టాలనుకుంటున్నారా? వెంటనే ఈ రగ్బీ గులాబ్ జామున్ ఎలా చేయాలో చూసేయండి. వెంటనే ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. మరి ఆలస్యం దేనికి? వెంటనే చూసేద్దాం. ముందుగా 750 ml పాలని తీసుకున్నాను. దీన్ని బాగా మరిగించేసేయండి. తర్వాత ఒక గిన్నెలోకి కొంచెం పాలు తీసుకొని దీనిలో మిల్క్ పౌడర్ వేసుకొని బాగా కలిపేసేయండి. ఆ తర్వాత మరిగించిన పాలలో మీరు చేసుకున్న మిల్క్ పౌడర్ వేసేసి బాగా కలిపేసుకోండి. బాగా మరిగించాక చూసారా ఇలా దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత ముందుగా 10 నిమిషాల పాటు సాఫ్రాన్ పాలలో నానబెట్టుకున్నది మీరు వెంటనే వేసేసి బాగా మరిగించేయండి. ఆ తర్వాత 2 స్పూన్స్ షుగర్ని వేసి బాగా మరిగించేసేయండి. మొత్తం దగ్గరికి వచ్చి ఇలా థిక్గా అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు జామున్ ప్రిపేర్ చేసుకుందాము. పాలు వేసుకొని నెయ్యి కూడా వేసి బాగా మంచిగా కలిపేసి ఒక పక్కన పెట్టి మరో గిన్నెలో ఇలా షుగర్ వాటర్ని ప్రిపేర్ చేసుకోండి. షుగర్ కరిగిపోయేంత వరకు బాగా మరిగించండి. ఇప్పుడు మనము ఒక మూకుడిలో నూనె వేసుకొని బాగా వేడి చేసుకుందాం. తర్వాత కలిపి పెట్టుకున్న జామున్ పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోండి, ఎలాంటి పగులు లేకుండా. చూస్తున్నారుగా, ఇప్పుడు వేడి చేసుకున్న నూనెలో మెల్లగా అన్నీ ఫ్రై చేసేయండి. డార్క్గా మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేయండి. గోల్డెన్ బ్రౌన్ నుండి కాస్త గోల్డెన్ డార్క్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పెట్టుకుందాం. ఆల్రెడీ చేసుకున్న షుగర్ వాటర్లో అన్నీ వేసేసి బాగా కలిపేసి 10 మినిట్స్ వరకు దీన్ని ఎలాంటి డిస్టర్బ్ లేకుండా పక్కన పెట్టుకుందాం. మీరు ఇంతాక చేసి పెట్టుకున్న రగ్బీని మీరు రోజ్ పెటల్స్ కూడా వేసి కూడా జామున్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మన సర్వింగ్ బౌల్లో మనం చేసుకున్న జామున్ మరియు మనం ముందు చేసి పెట్టుకున్న ఈ రగ్బీని పైన ఇలా వేయండి. చూడండి, టేస్టీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా రెగ్యులర్ జామున్ కాకుండా ఈసారి ఈ రగ్బీ కాంబినేషన్లో జామున్ని తినండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఇలాంటి ఇంకెన్నో రకరకాల రెసిపీస్ మా ఛానల్లో ఉన్నాయి. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసి అన్నీ చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.